అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వస్తున్న సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం విపరీతమైన ఆంక్షలను విధించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రతిపక్ష నేత ఒక అన్యాయాన్ని ఎదుర్కొనడానికి, అలానే పార్టీకి చెందినటువంటి ఒక మాజీ మంత్రిని పరామర్శించడానికి వస్తుంటే ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెట్టడం, కేవలం 8 వాహనాలకే పరిమితం చేయడం, బారికేడ్లు అనేవి విధించడం, ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. రెండవది, ఇప్పుడు దాకా ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాల్లోనూ తమ యొక్క ర్యాలీలు నిర్వహించడం గాని, అలానే ప్రతి విషయంలో కూడాను రూల్స్ కి అనుగుణంగానే ప్రవర్తించారే తప్ప ఏనాడు కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఎవరూ తప్పు చేయలేదు. ఈ రోజు ఒక మాజీ మంత్రిని, ఒక రోడ్డు యాక్సిడెంట్ కేసు ని ఒక హత్యా ప్రయత్నంగా చూపించి తన మీద కేసులు పెట్టడం గాని, ఈయన మీద కేసులు పెట్టి జైలుకు పంపించి రిమాండ్కి పంపించడం అంటే చాలా సిగ్గుపడే చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా కార్యకర్తలందరూ, మా నాయకులందరూ మేము ఆయన కలడం అనేది కూడా తప్ప అని ప్రశ్నిస్తున్నాను. ఇలా అయితే లోకేష్ పాదయాత్ర చేసుకెళ్ళుకునేవాడా, లేకపోతే మీరందరూ కూడాను గతంలో అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసినప్పుడు మీరు ఆ మాట్లాడిన మాటలకు గాని మేము ఎప్పుడైనా మిమ్మల్ని మాటల ద్వారా గాని చేతుల ద్వారా గాని ఎప్పుడైనా హింసించామా అని ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తెలియజెప్తున్నాను. రెండవది, ఎప్పుడూ కూడాను ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ఒక గొంతును నొక్కాలని చూస్తే అది మీకే ఉరితాడుగా ఉంటుందని ఒకసారి అది మీరు గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఆంక్షల్ని తక్షణమే రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీ నాయకులు గాని ప్రజలు గాని కలిసేందుకు మీరు పోలీసుల వ్యవస్థని ఆదేశించి దాన్ని శాంతియుతంగా చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కూడా తగవు అని మీకు ఏదో పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.